హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే మనకు అందరికీ తెలుసు, డిసెంబర్ 1న సమంత అండ్ రాజు నిడుమూరి గారు మ్యారేజ్ చేసుకున్నారు. మన హిందూ సాంప్రదాయంలోనే ఒక బిగ్గెస్ట్ వివాహ బంధనం అంట. ఆఫ్ కోర్స్ ఇంతవరకు ఎవరు చేసుకోలేదంట. ఆమె మ్యారేజ్ గురించి కూడా చాలా వైరల్ అయ్యింది పోస్ట్ అనేది. ఇలా చేస్తారు, పంచభూతాలతో సాక్షిగా చేసుకునే ఒక అద్భుతమైన మ్యారేజ్ అంట. కోర్స్ ఇది పక్కన పెడితే కనుక కోర్స్ నాగ చైతన్య సమంత విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అట్లాంటప్పుడు నాగ చైతన్య ఇంకొక మ్యారేజ్ చేసుకొని తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు. అది కూడా ఒప్పుకోదగ్గ విషయమే. అంటే కోర్స్ ఇప్పుడు సమంత నాగ చైతన్య కనుక మ్యారేజ్ చేసుకున్నప్పుడు అందరు ఎలా పెట్టారంటే, ఒక వింటువాడైన నాగ చైతన్య, బంధంతో కలిసిపోయిన నాగ చైతన్య అందరి విజయాలి అని చెప్పేసి అందరు మంచి పాజిటివ్గా రిప్లై ఇచ్చారు. మరి ఓకే, ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పెద్ద స్టార్డమ్ కొడుకని, ఒక పెద్ద సెలబ్రిటీ అని, అండ్ ఒక అబ్బాయి అంటే ఒక జెండర్ ఈక్వాలిటీ కూడా అందులో తీసుకొచ్చి అట్లా మాట్లాడడం. నాగ చైతన్య మ్యారేజ్ చేసుకుంటేనేమో అందరూ ఆల్ ద వెరీ బెస్ట్, క్యూట్ కపుల్స్, మీరు ఎప్పుడు ఇట్లనే ఉండాలని చెప్పేసి పాజిటివ్గా చేసిర్రు. అదే సమంత మ్యారేజ్ చేసుకుంటే మాత్రం రెండో పెళ్ళి చేసుకున్న సమంత, భార్యను విడగొట్టిన సమంత, అదే ఒకరు ఇల్లు కూల్చేసి నువ్వు ఇల్లు కట్టుకున్న సమంత అని చెప్పేసి ఇట్లాంటి డైలాగులు ఎందుకు వేస్తున్నారు నాకు అర్థం కాలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అట్లా అనేసరికి నాకు కూడా బాధ అనిపించింది. నాగ చైతన్య మ్యారేజ్ చేసుకుంటే తను అట్లా పాజిటివ్గా మాట్లాడి సమంతకి ఎందుకు ఇలాంటి నెగిటివ్గా మాటలు మాట్లాడుతున్నారు? ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నాగ చైతన్య ఇంకొక మ్యారేజ్ చేసుకొని తను హ్యాపీగా తన లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఓకే, అప్రిషియేట్ చేయవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు డైవర్స్ తీసుకున్నారు కాబట్టి ఇంకో ఆవిడని చేసుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే వాళ్ళ వంశానికి అంటూ ఒక కోడలు రావాలి, వాళ్ళదంటూ ఒక ఫ్యామిలీ అనేది మొత్తంగా ఫుల్ఫిల్గా ఉండాలని చెప్పేసి అనుకోవడంలో తప్పలేదు. మరి అలాంటప్పుడు సమంత కూడా ఇంకో మ్యారేజ్ చేసుకొని ఇంకో లైఫ్ తనం కూడా ఫుల్ లీడ్ చేయాలి కదా. ఇప్పుడు సమంత మ్యారేజ్ చేసుకోకుండా అట్లనే లైఫ్ లీడ్ చేస్తూ ఒంటరిగా బాధపడుతూ ఎక్కడో అవి హిమాలయ పర్వతాలలోకి వెళ్ళి నేను లవ్ చేసిన అతను ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు, ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఏమైనా అట్లా లేడీ దేవదాసి ఏమైనా అవ్వాలనుకుంటున్నారా? అట్లా ఎట్లా పాసిబుల్ అవుతుంది? తనకంటూ ఒక లైఫ్ ఉన్నప్పుడు తను నచ్చిన జీవితాన్ని తనను కోరుకొని తను మ్యారేజ్ చేసుకోవడంలో నాకైతే తప్పులేదు అనిపించింది. ఎందుకంటే జీవితం ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో ఎవ్వరు తెలియదు. అంతేకాదు, భగవంతుడు అనేవాడు మనకు రుణానుబంధం ఎంత ఉంటేనే అంతనే మనకు కలుపుతారంటారు కదా, ఏ వ్యక్తినైనా కానీ. కోర్స్ తన లైఫ్లోకి ఇంకో ఈ రాజు నిడుమూరి గారు రావాల్సి ఉందేమో, అందుకని చెప్పేసి ఆ బంధాన్ని బ్రేక్ చేసి ఈ బంధాన్ని మళ్ళీ కలిపిండేమో కదా. అంతే, అది పాజిటివ్గా తీసుకొని కొంచెం పాజిటివ్గా రిప్లై ఇస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్. ఎందుకంటే కోర్స్ సమంత అంటే చాలా మందికి ఇష్టం. కోర్స్ నాకు కూడా ఇంతకుముందు సమంత అంటే ఒక హీరోయిన్గా మాత్రమే ఇష్టం. కానీ తను డైవర్స్ అవ్వడం, తర్వాత హెల్త్ ఇష్యూస్ అట్లా ఫేస్ చేయడం, కానీ ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నా కానీ తన గోల్ మాత్రం వదలలే. తన ఫోకస్ అంతా తన కెరీర్ మీద పెట్టి తను ఎంతో హార్డ్ వర్క్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న ఒకే ఒక హీరోయిన్ ఎవరు ఉన్నారంటే అది స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ ఎవరంటే సమంత. నేను నిజంగా సమంతని అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి సినిమాల్లో మన ముందుకు రావాలని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను. సమంత గారికి అండ్ రాజు నిడుమూరి గారికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి. మీరు ఇంట్లోనే మంచి జీవితాన్ని లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.